హలో అందరికి నమస్తే. నాకు ఒక మెకానిక్ ఫోన్ చేసి ఏమంటున్నాడు అంటే, అన్న నేను క్లచ్ ప్లేట్ వేస్తున్నా కానీ అది 50% అరుగుతుందన్న, 50% అరగంగానే మళ్ళీ కస్టమర్ మళ్ళీ వస్తున్నాడన్న, క్లచ్ ప్లేట్ ఇష్యూ వస్తుందన్న, మొత్తం పూర్తిగా అరగడం లేదు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, దీనికి కూడా క్లచ్ ఏమైందంటే ఈ సరౌండింగ్ లో అరిగింది, మళ్ళీ లోపల అరగలేదు. అంటే ఎందుకు అరగలేదు అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇది ఓపెన్ చేస్తా, ఇప్పుడు చూడండి. రెండు వాచర్లు వచ్చాయి, ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, మనకి క్లచ్ ప్లేట్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు రెండు దిక్కులో కూడా సమానంగా ఉంది, ఇలా ఉండాలి క్లచ్ ప్లేట్ అనేది. ఇప్పుడు ఏమవుతుంది, దీనికి ఇక్కడ ఈ క్లచ్ ప్లేట్ ఏమైంది చూడండి, ఇక్కడ అరిగింది, మళ్ళీ ఈ సెంటర్ నుంచి ఇదంతా నీట్ గా ఉంది, అంటే ఈ సెంటర్ వరకే అరుగుతుంది. అంటే దీని ప్రాబ్లం ఏమై ఉంటే ఇలా అరుగుతుందంటే నేను చెప్తా వినండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఈ క్లచ్ బెల్ ఉంది కదా, ఈ క్లచ్ బెల్ కూడా మనకి ఇక్కడ సెంటర్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ గీత లాగా వచ్చింది కదా, ఈ గీత లాగా వచ్చిందంటే దీని గ్యాప్ చూడండి, ఇప్పుడు ఈ సెంటర్ కి కరెక్ట్ లెవెల్ లేకుండా మీకు అరుగుతుంది. మళ్ళీ మిగతాది ఏంటంటే అలానే అవుతుంది. దీనివల్ల ప్రెషర్ ఇష్యూ కూడా ఉంటుంది, ఎందుకంటే బెల్లుని పర్ఫెక్ట్ గా పట్టుకొని తింపలేదు కాబట్టి. ఇప్పుడు దీన్ని మీకు మొత్తం నీట్ గా రావాలి అంటే అసలు ఎలా చేసుకుంటే వస్తుంది అనేది నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు మీరు క్లచ్ ని ఏ మాత్రం కూడా దీన్ని డిస్టర్బెన్స్ చేయకండి, ఇలానే ఉండని, ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు మనం పంపు విషయంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఈ క్లచ్ ప్లేట్ ఉంది కదా, ఈ క్లచ్ ప్లేట్ ఫిట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే, కింద మనం నార్మల్ గా వాచర్లు వేస్తున్నాం కదా, ఈ రెండు వాచర్లు వేస్తున్నాం, ఓకే, ఈ రెండు వాచర్లు వేసి ఏం చేస్తున్నాం, మనం క్లచ్ బిగిస్తున్నాం, బిగించిన తర్వాత మనం యథావిధిగా ఈ పంపును సెట్ చేసి పెడుతున్నాం. దీని వల్ల ఏమవుతుందంటే సగానికి అరుగుతుంది కదా, మనం ఏం చేయాలంటే ఇంక ఎక్స్ట్రా డబుల్ వాచర్ తీసుకుందాం. మనం 10 నెంబర్ వాచర్లు తీసుకుందాం. 10 నెంబర్ వాచర్లు తీసుకొని అలాగే ఇప్పుడు దీనిపైన సేమ్ ఇలానే పెడదాం. ఇలానే పెట్టిన తర్వాత ఇప్పుడు క్లచ్ ప్లేట్ మనం ఫిట్ చేసుకుందాం. ఇప్పుడు క్లచ్ ప్లేట్ ఫిట్ చేయగానే మనకు కొంచెం పైకి వచ్చింది. ఈ పైకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఈ క్లచ్ బెల్లుని పర్ఫెక్ట్ గా లోపల దాకా పట్టుకుంటుంది. అంటే మరీ బయటకు వచ్చేలాగా పెట్టకూడదు, ఎందుకంటే దీనికి తాకుతుంది లోపల, మనకు చాంబర్ కి బెల్లుకు తాకి సౌండ్ వస్తా ఉంటుంది, టంగ్ 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 అని సౌండ్ వస్తుంది. అంతగానం కూడా మీరు పెట్టుకోవద్దండి. ఇలా పెట్టుకుంటే మీకు ప్రెజర్ ఇష్యూ అనేది రాకుండా క్లచ్ ప్లేట్ కూడా పూర్తిగా అరుగుతుంది. ఓకేనా? ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే రైతులకు షేర్ చేయండి. మీకు తెలిసిన మెకానిక్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.